ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు నెలకొన్నాయి. ఎవరికి వాళ్ళుగా తమ బలగాలని సరిహద్దుల్లో మోహరించి పెట్టుకున్న ఇటు భారతదేశం కానీ అటు పాకిస్తాన్ కానీ రెండు కూడా ఆర్మీ విన్యాసాలు, నౌకా విన్యాసాలు, యుద్ధ విమానాలతో విన్యాసాలు చేపిస్తూ తమ సత్తాను చూపించుకునేటువంటి ప్రయత్నాలు ఇరు దేశాలు కూడా చేస్తూ ఉన్నాయి. ఇరు దేశాల మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం నెలకొనుంది. అది డైరెక్ట్గా ఇంకా యుద్ధం స్టార్ట్ కాలేదు కానీ ఒక ప్రచ్ఛన్న యుద్ధం నెలకొనుంది. అయితే భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా కూడా మద్దతు లభిస్తోంది. ఉగ్రవాదం మీద భారతదేశ పోరాటానికి మేము సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ప్రపంచం నుంచి అనేక దేశాలు సపోర్ట్ చేస్తున్నటువంటి విషయం. ప్రధానంగా మనం ఇజ్రాయెల్ సపోర్ట్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ మనకి ఎప్పుడూ కూడా సపోర్ట్గా ఉండే దేశం. 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు కానీ, తర్వాత 1971, 72లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు కానీ, 1999లో పాకిస్తాన్తో కార్గిల్ వారు జరిగినప్పుడు కానీ మనకి సపోర్ట్గా ఉన్నటువంటి దేశం ఇజ్రాయిల్. చైనాతో 1971లో మనం యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధ విమానాన్ని అందించినటువంటి దేశం మొట్టమొదటిగా ఇజ్రాయిల్. మనకి ఆ ఇజ్రాయిల్ సహాయాన్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు నెలకొంటున్న సమయంలో, ఉగ్రవాదం మీద భారత్ పోరాటం చేయడానికి ముందుకు వెళుతున్నటువంటి సమయంలో మీకు సపోర్ట్గా మేము ఉంటామని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటించినటువంటిది మనం నిజంగా హర్షించాల్సిన విషయం. మనం చాలా క్లియర్గా చెప్తున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, తర్వాత ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నటువంటి బెంజమిన్ నెతన్యా, వీరిద్దరు కూడా కలిసి ఉన్నటువంటి ఫోటోని మనం చూస్తున్నాం. ఇద్దరు కూడా జాతీయవాద వ్యక్తులు. ఈ రెండు దేశాల్లో కూడా జాతీయవాద ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ప్రధాని మోడీ గారు ఇప్పుడు మూడోసారి గెలిచి ప్రధానమంత్రిగా ఉన్నారు. అలానే బెంజమిన్ నెతన్యా కూడా అతను మూడోసారి ఇజ్రాయెల్కి ప్రధానిగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇజ్రాయెల్ సైన్యం ప్రత్యేకించి గూఢచార వ్యవస్థ మొసాద్ గురించి ప్రత్యేకించి చెప్పాలి. ఇప్పుడు మనకి మొసాద్ సహాయం చేయడానికి సిద్ధపడతా ఉంది. మొసాద్ గురించి మనం చాలా కీలకమైనటువంటి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొసాద్ అనేది ఎట్లుంటుందంటే 2023 అక్టోబర్ 7న హమాజ్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. అంటే మనం పాకిస్తానీ సపోర్టెడ్ ఆర్గనైజేషన్స్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మన కాశ్మీర్లో ఎలా అయితే మన వాళ్ళ మీద దాడి చేసేసి 28 మందిని చంపాయో, ఇక డైరెక్ట్గా హమాజ్ తీవ్రవాదులు ఇజ్రాయిల్స్ని దాదాపు 1200 మందిని చంపారు. మనకాడ ఇంకా 28 మంది చనిపోయారు కానీ అక్కడ 1200 మంది ఇజ్రాయిల్ పౌరుల్ని హమాజ్ తీవ్రవాదులు మట్టిపెట్టారు. వెంటనే రంగంలో దిగినటువంటి మొసాద్ ఈ చంపేసిన తీవ్రవాదులు, హమాజ్ తీవ్రవాదులు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి వెంటాడి చంపేశాయి. ఇరాన్లో దాక్కుంటే ఇరాన్లోకి పోయి చంపేశాయి. ఇరాన్లో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన అణుశాస్త్రవేత్తను కూడా చంపేశాయి. అంటే వాళ్ళ దేశం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని చంపేయటం అనేటువంటిది మొసాద్కున్న ప్రత్యేకత. వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు ఇరాన్ ఆర్మీ చీఫ్ని కూడా చంపేశాయి. అంత తీవ్రమైన ఆర్గనైజేషన్. 6 రోజుల్లో 6 దేశాలను ఎదుర్కొన్నటువంటి ఈ దేశం ఇజ్రాయిల్ ఆర్గనైజేషన్ మొసాద్. అది వాళ్ళకున్న కెపాసిటీ. వాళ్ళ అంటే ఇజ్రాయిల్ దేశం మొత్తం కలిసి మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంత ఉంటుంది అంతే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంత ఉంటుంది దాని విస్తీర్ణం. కానీ అది 57 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పోరాటం చేస్తూ ఉంది. 57 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. దాంట్లో 42 పాకిస్తాన్లో పుట్టినవే. ఇవాళ పాకిస్తాన్ ఒక దేశంగా ఇజ్రాయెల్ అసలు గుర్తించదు. ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఇజ్రాయెల్ నమ్ముతూ ఉంటుంది. ఇప్పుడు బిన్ లాడెన్ ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు మనం మాట్లాడుకున్న లష్కర్ ఏ తోయిబా అబీ సయీద్ ఎక్కడున్నాడు? పాకిస్తాన్లో లాహోర్లో ఉన్నాడు. గతంలో బిన్ లాడెన్ తాలిబాన్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ వేదికగానే నడిచింది కదా. సో పాకిస్తాన్ అనేది టెర్రరిస్టులకు ఒక వేదిక, కేర్ ఆఫ్ అడ్రస్. అదొక దేశం కాదు. టెర్రరిస్టుల యొక్క స్థావరం పాకిస్తాన్ అనేది ఇజ్రాయెల్ బలమైన నమ్మకం. కాబట్టి పాకిస్తాన్ ఉండటం ఫలితంగా ఎప్పటికైనా తనకి ఇబ్బంది అని ఇజ్రాయెల్ భావిస్తూ ఉంటుంది. కానీ డైరెక్ట్గా యుద్ధాన్ని పాకిస్తాన్తో ఇజ్రాయెల్ ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు భారతదేశం తరపున ఈ భారతదేశం మీద, ఈ పౌరుల మీద దాడికి ఉసిగొల్పిన టెర్రరిస్టుల మీద కానీ, వాళ్ళకి సపోర్ట్ చేసిన హమాజ్ టెర్రరిస్టుల మీద కానీ దాడి చేయడానికి నేను సిద్ధమని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటిస్తూ ఉంది. ఎందుకంటే మన వార్తా కథనాలు వింటూ ఉన్నాం. పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ఈ హమాజ్ తీవ్రవాదులే ట్రైనింగ్ ఇచ్చారు. పీఓకేలో ట్రైనింగ్ జరిగింది. ఎవరైతే మొన్న 28 మందిని చంపినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో ఆ నలుగురు తీవ్రవాదులు కూడా హమాజ్ నుంచే ట్రైనింగ్ పొందారు, హమాజ్ నుంచి ఆయుధాలు పొందారు అనేటువంటి విషయం మనం గతంలో వార్తా కథనాలుగా విన్నాం. కాబట్టి హమాజ్ తీవ్రవాదుల అండతో పెట్టరేగిపోతున్నటువంటి పాకిస్తాన్ టెర్రరిజాన్ని కానీ, హమాజ్ తీవ్రవాదులను కానీ, దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ని కానీ అంతమొందించడానికి నేను ఎప్పటికైనా సిద్ధం, మీకు సపోర్ట్గా ఉంటానని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటించడం అనేటువంటిది నిజంగా హర్షించాల్సిన విషయం. గతంలో కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. గతంలో కార్గిల్ వారప్పుడు కానీ మేము కార్గిల్ వారప్పుడు F-16 యుద్ధ విమానాలు పంపి పాకిస్తాన్ స్థావరాలన్నీ కూడా కొలాప్స్ చేస్తామని చెప్పేసి గతంలో ఇజ్రాయెల్ ప్రకటించింది. గతంలో కూడా మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1999లో కార్గిల్ వారు జరిగినప్పుడు కూడా ఇజ్రాయెల్ మనకి సపోర్ట్గా నిలిచింది.
నిజానికి మనం ఇజ్రాయిల్‌కి సపోర్ట్‌గా ఎప్పుడూ లేకపోయినా ఇజ్రాయెల్ ఒకటే చెప్తా ఉంటది. మీరు మాకు అన్ని విషయాలు సపోర్ట్ చేయవసరం లేదు. న్యూట్రల్‌గా ఉండండి చాలు. కానీ మీ అన్ని విషయాలు మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మీరు డెమోక్రటిక్‌గా ఉంటారు. మీరు విలువలతో కూడినటువంటి పెద్దరికాన్ని మీరు కొనసాగిస్తా ఉంటారు. భారతదేశం అంటే మేము గౌరవిస్తాం. ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితం యూదుల్ని ప్రపంచమంతా వెలివేసినప్పుడు, వాళ్ళని తరిమేసినప్పుడు వాళ్ళకండగా నిలబడ్డటువంటి దేశం భారతదేశం. ముంబైలో, కేరళలో యూదులకి స్థానం ఇచ్చారు మీరు. గతంలో ముంబై అటాక్స్ జరిగినప్పుడు టెర్రరిస్టులు యూదులను కూడా టార్గెట్ చేసిన విషయం ఇజ్రాయెల్ గుర్తెచ్చుకుంటా ఉంటది. కాబట్టి యూదులతో ఎప్పటికీ భారతదేశానికి ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి, మేము భారతదేశానికి ఎప్పటికీ కూడా సపోర్ట్‌గా ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటిస్తా ఉంటది. ఒకవేళ ఇజ్రాయెల్ గనుక రంగంలో దిగితే మన మొసాద్ గురించి ఇజ్రాయెల్ మొసాద్ గురించి పచ్చికని చెప్పుకోవాలి. మన ఇండియాకి రా ఎలా ఉంటదో మన గూఢచారి సంస్థ, అమెరికాకి సిఐఏ అమెరికా గూఢచార సంస్థ ఎట్లా ఉంటదో, ఈ ఇజ్రాయెల్‌కి మొసాద్ అలా ఉంటది. మొసాద్ అనేది చాలా టెక్నికల్ అడ్వాన్స్‌డ్ గూఢచార సంస్థ. చాలా టెక్నికల్ అడ్వాన్స్‌డ్‌గా ఉంటది. ఎవరు ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నా సరే వాళ్ళని పట్టుకొచ్చి కాల్చంపేసిద్ది. ఇప్పుడు హఫీజ్ సయ్యద్‌ని మనం లాహోర్ పోయి లాహోర్‌లో దాక్కుని ఉన్నాడని మనకున్న సమాచారం. లాహోర్ వెళ్లి మన గూఢచార సంస్థ చంపడం అంటే కొంచెం టాస్క్‌తో కూడింది. అది కొంత రిస్క్‌తో కూడింది కూడా. కానీ మొసాద్ ఆ పని ఈజీగా చేయగలిగింది. మొసాద్ ఆ పని ఈజీగా చేయగలిగింది. పాకిస్తాన్ ఎళ్లి పాకిస్తాను స్థావరంలో దాక్కుని పాకిస్తాన్ సపోర్ట్‌తో దాక్కున్నటువంటి హఫీజ్ సయ్యద్‌ని లేపి పడేసి మనకొచ్చి అప్పజెప్పిద్ది. అది మొసాద్‌కున్నటువంటి ఘనతగా చెప్పాలి. ఇలా ఆ మొసాద్ మనకి సపోర్ట్‌గా ఉండటానికి ఇష్టపడతా ఉంది. ఎందుకంటే మన పెద్దరికం. మనం ఎప్పుడు కూడా ఇజ్రాయెల్, పాలస్తీనా వాళ్ళు గాని, ఇజ్రాయెల్ అంటే ఆ దేశాల మధ్య యుద్ధంలో గాని వన్ సైడ్‌గా మనం ఇజ్రాయెల్ వైపు లేము. మనం ఎప్పుడు కూడా శాంతినే బోధిస్తా ఉంటాం. రష్యా, ఉక్రెయిన్ వార్‌లో కూడా మనం న్యూట్రల్‌గా ఉండి యుద్ధం వద్దని చెప్తా ఉంటాం. మన పెద్దరికం అది. మా యుద్ధమే కావాలనుకుంటే పాకిస్తాన్ అసలు ఈ పాటుకు ఉండేది కాదు. మన యుద్ధాన్ని కోరుకునే వ్యక్తులం కాదు. యుద్ధాన్ని కోరుకునే దేశం మనది కాదు. కాకపోతే ఈ ప్రత్యేకించి ఇజ్రాయెల్‌కి ఉన్నటువంటి పాకిస్తాన్ మీద కోపం ఏందంటే, ఇయాల పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలున్నాయి. ఈ అణ్వాయుధాలు తీవ్రవాదులకు అందిస్తా ఉంటది. ఈ తీవ్రవాదులు ఎప్పుడైనా అణుబాంబుల ద్వారా ప్రపంచం మీద విరుచుకుపడే అవకాశం ఉంటది. అణుదేశంగా పాకిస్తాన్ ఉంది కాబట్టి, పాకిస్తాన్ వీళ్ళని తొందరగా కొలాప్స్ చేసేస్తే, వాళ్ళ ఆలోచనలు కొలాప్స్ చేసేస్తే, ఉగ్రవాదాన్ని కొలాప్స్ చేసేస్తే, ప్రపంచం శాంతిగా ఉంటదని చెప్పేసి ఇజ్రాయెల్ భావిస్తా ఉంటది. దాదాపు చెప్తున్నా కదా 57 ఆర్గనైజేషన్స్‌లో 42 పాకిస్తాన్‌లో పుట్టినవే. ఇయాల ఇజ్రాయెల్ ఫైట్ చేస్తున్నటువంటి 57 ఆర్గనైజేషన్స్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ దాంట్లో 42 పాకిస్తాన్‌లో పుట్టినయే. పేర్లతో సహా చెప్తున్నా. గతంలో బిన్ లాడెన్ పాకిస్తాన్‌లో పుట్టినోడే. ఇప్పుడు హఫీజ్ సయ్యద్ పాకిస్తాన్‌లో పుట్టినోడే. హమాద్ పాకిస్తాన్‌లో పుట్టి పెరిగిందే. కాబట్టి ఈ పాకిస్తాన్‌కి ఎట్టి పరిస్థితిలో బుద్ధి చెప్పాలని ఇజ్రాయెల్ బలంగా కోరుకుంటుంది. దానికి భారతదేశం గనక ముందుకు వెళ్ళటానికి సిద్ధపడితే భారతదేశంతో కలిసి మేము ముందుకు రావడానికి సిద్ధం అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటిస్తా ఉంది. నిజంగా ఇజ్రాయెల్ గనక భారతదేశంతో కలిసి నడిస్తే ఇయాల పాకిస్తాన్ కేర్ కథం దుకాణం బంద్.